ఇచ్చి పడేసే పవన్ కళ్యాణ్ ఇరగదీసే కలెక్షన్. పవన్ కళ్యాణ్ డాన్స్ ఎలా సూపర్ సూపర్ సూపర్. ఎలా అనిపించింది? చెప్తున్నా కదా, మూవీ బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ జబర్దస్త్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ డాన్స్ రాదంటే ఇరగదీశాడు భయ్యా. ఎన్ని రోజులు మేము వెయిట్ చేసాం, మేము అనుకున్నంత రీచ్కి వెళ్ళిపోయారు. సూపర్ బాగుంది. అంటే ఏం నచ్చింది మూవీ? మూవీ ఎలా అంటే జస్ట్ చెప్పండి. చాలా బాగుంది. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. అంటే పవన్ కళ్యాణ్ డాన్స్ రాదు అంటే లేదు, ఈ మూవీతో ఓజీతోనే ప్రూవ్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా చాలా ప్రూవ్ అవుతుంది. జై పవర్ స్టార్ కళ్యాణ్ కి ట్రూ ఫెస్టివల్ అండి, అంతే. థ్యాంక్ యూ. ఓ సూపర్ హిట్, బంపర్ ఆఫర్. ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్, ఓజికనే ఎంజాయ్. ఎంట్రన్స్ సీన్ బాగుంది. తర్వాత అంతా టైం పాస్ కామెడీ పెట్టారు. స్టోరీ అంత ఉండదు. మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఊపి వచ్చింది అనమాట. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా హైలో ఉంటుంది. ఇక ఎక్కడ దక్కదు. కమ్బ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ ది బెస్ట్ సెకండ్ హాఫ్ అనమాట. ఫ్యాన్గా చెప్పట్లేదు. ఓజీలో కూడా సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది, కానీ బెస్ట్ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఆడితే ఉగాది సినిమా మాస్ ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత ఆయన హోదా తగ్గించకుండా ఎక్కడ కూడా వెకిల్ చేష్టలు ఇట్లాంటి ఏం లేవు. క్యారెక్టర్ అంతా హుందాగా ఉంటుంది. ఎక్కడ కూడా చిన్నగా చేయలేదు ఆయన క్యారెక్టర్. డాన్స్ చేసినా సరే అది కూడా హుందాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకటి ట్రైలర్ ఏం చూశారు? ట్రైలర్లో ఎక్కడ స్టోరీ ఉందని చూపించాడా? ఒకటి ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ చూసి మీరు బాహుబలి ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడేం చేయలేడు. సినిమా మాస్ ఎంటర్టైనర్ అంటే ఓల్డ్ బాటిల్లో న్యూ వైన్ ఉంటుంది, అంతే. అర్థమైంది కదా? అంతేగాని దానికోసం మీరు బాహుబలి ఎక్స్పెక్ట్ చేసి వస్తే డిసప్పాయింట్ అవుతారు. ఖచ్చితంగా ఉగాదికి వచ్చారంటే ఎక్కడ మిస్ అవ్వదు. ఎక్కడో నిమిషం మూరకట్ట సినిమా. ఫన్ ఉంటుంది, ఫైట్లు ఉంటాయి, మాస్ డాన్సులు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. సినిమాలో లేదంటూ లేదు. ఎలా అంటే ఒక విందు భోజనం లాగా అనమాట. ఉగాదికి ఒక వెజ్ భోజనం తింటే ఎట్లా ఉంటుందో ఎట్లాగో పప్పు నెయ్యి అన్నీ వేసుకొని స్వీట్తో పాటు అన్నీ బాగుంది, అన్నీ ఉన్నాయి. దురంధర్ హిందీ సినిమా అండి, ఒకరోజు చూస్తారు. అది ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం. నేను దురంధర్ నైట్ షోకి వెళ్ళొచ్చా. నేను అక్కడ ముయ్యాపురం చూసాను నైట్. అది ఒక వర్గం ప్రేక్షకులే, లేడీస్ చూడలేరు, ఫ్యామిలీ చూడలేరు. హిందీ సినిమా ఎంతమంది చూస్తారు? ఇది ఫ్యామిలీ అంత చూడొచ్చు, తెలుగు వాళ్ళందరూ చూస్తారు. ఒకరోజు దురంధర్ ఆడేది ఇక్కడ 2 రోజులు ఖాళీ. ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అద్రిపోయింది. అది ఆపరేషన్ సింధూర్ ఇక్కడ చూపించారు, ఇంకా చాలా బాగుంది, నాకు నచ్చిపోయింది. డాన్స్ రాదు అన్నారు, కానీ సెకండ్ హాఫ్ లో వీడియో తీశారు మొత్తం డాన్స్ ని. చాలా బాగుంది, చూడొచ్చు. ఇంకొకసారి వెళ్ళి చూస్తాం మేము ఈరోజు ఈవినింగ్ వరకు. బ్లాక్ బస్టర్ కొట్టేసాం. ఫస్ట్ డే ఫస్ట్ షో. దురేందర్ ఏది లేదన్న. అది హిందీలోనే, ఇది తెలుగు, పక్కా తెలుగు. 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాటేస్తాడు. చాలా బాగుందన్న మూవీ. సినిమా మాత్రము ఎక్సలెంట్ ఉంది. ఒక్క మినిట్ కూడా బోర్ కొట్టదండి. హ్యాట్రిక్ ఉన్నది మూవీ మాత్రం. సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు రావాలి. మేం భగత్ సింగ్ తాలూకా మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే. సినిమా అదిరిపోయిందండి. సినిమాలో నిజంగా హరీష్ శంకర్ గారు అయితే ఇచ్చి పడేశారు. కల్ట్ ఫ్యాన్ అనిపించుకున్నారు హరీష్ శంకర్ గారు. సాంగ్స్ వచ్చేసి డాన్స్లు కళ్యాణ్ గారు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఫైట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది. హరీష్ శంకర్ గారు కల్ట్ ఫ్యాన్ అనిపించుకున్నారు. అద్దరు కొట్టి పడేశారు. ఉగాదికి వస్తాద్ బ్లాక్ బాస్టర్. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే. ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం 11 AM షోకి. 11 AM కి వెళ్తున్నాం. మేము మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చాము. ఫుల్ ఎక్సైటెడ్ మూవీకి అయితే. అసలు మూవీ ఖచ్చితంగా ఎట్లన్నా సరే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం. కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద ఉంటే చాలు, ఎప్పటికీ మాకు ఎంజాయ్. అసలు చూస్తున్నారు కదా హవా, అసలు ఇట్లానే ఉంటుంది ఎప్పటికీ. బాబు మూవీ అంటేనే అట్లుంటది. థ్యాంక్ యూ సో మచ్. జై పవర్ స్టార్, జై మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే, జై పవర్ స్టార్. అన్న చాలా రోజులు అయిందన్న అట్లా అన్నం చూసి. థ్యాంక్ యూ హరిశంకర్, థ్యాంక్ యూ తమన్. మాకైతే ఫుల్ మీల్స్ పెట్టినావు. థ్యాంక్ యూ సో మచ్. ఉగాదికి మంచి ఫెస్టివల్ మూడ్ మస్తు ఇచ్చినావు. థ్యాంక్ యూ 100 days పక్కా. ఓజీ కన్నా చాలా బాగుంది. ఫ్యాన్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా బాగా నచ్చింది. గొంతుపోయింది. భగత్ గారి తాలూకా లోపలంతా భగత్ గారి తాలూకా చాలా బాగుంది. ఫ్యాన్స్కి 100కి 1000%. ఒకసారి మీరు చూస్తే మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు సినిమాకి. గబ్బర్ సింగ్ కన్నా 100 రెట్లు. ఏం కావాలో అదే జరిగింది. ఫ్యాన్స్కి ఏం కావాలో తెలుసు. హరీష్ శంకర్కి అదే పెట్టాడు. నాకు చాలా బాగా నచ్చింది.
చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫే ఆల్ ఫుల్ మీల్స్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. తమన్ ఓజీ కంటే కాదు కానీ చాలా మంచిగా ఇచ్చాడు. బీజిఎం ఉన్న తక్కువ టైంలో కూడా చాలా మంచిగా ఇచ్చాడు. హరీష్ శంకర్ టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎలివేషన్స్ కానీ, మీరు పాత పాటలు పెట్టారంటున్నారు కానీ అది జస్ట్ ఎలివేషన్స్కి లైక్ మాంటేజ్ ఈ మనసే కానీ, ఏ మేరా జహా కానీ అది జస్ట్ మాంటేజ్ తీసుకురావడానికి ద పీక్ కళ్యాణ్, ద కమర్షియల్ కళ్యాణ్ ఏమైతే చూడాలనుకున్నామో అవన్నీ ఈ సినిమాలో చూపించాడు. గబ్బర్ సింగ్కి సమానంగా ఊహించుకోవచ్చు. సో ఆ రేంజ్ దాటలేం కానీ గబ్బర్ సింగ్ అయితే సమానంగా ఊహించుకోవచ్చు. బొమ్మ బ్లాక్ బస్టర్. అది వేరు, అది ఆ జోన్ వేరు. సో ఇది మన పండగకి వచ్చినాం, ఉగాదికి వచ్చినాం కాబట్టి సో దీనికి తగ్గట్టుగా మనం చూడాలి. మనకి హాలిడేస్ ఉన్నాయి, నెక్స్ట్ 3 days హాలిడేస్ ఉన్నాయి కదా. సో దాన్ని బట్టి మనం చూడాలి. ఆ దురంధర్ జోన్ వేరు కాబట్టి మనం ఏం చేయలేము. తప్ప బొమ్మ బ్లాక్ బస్టర్. కొత్త ర్యాంప్ ఉంది సినిమా మాత్రం ఒకటే చెప్తా. మహాభారత్ తెలుసుగా, భగత్ సింగ్ ఎంత ఇన్స్పైర్ చేసిందో సినిమా, ఎంత ఇన్స్పైర్ చేసింది ఆ సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న. ఏ పాట వచ్చినా నుంచుంటామే ఏమన్నా మా సినిమా స్టోరీ అదిరిపోయిందన్న. భగత్ సింగ్ అని జై మహాభారత్. తమ్మనకి ఎట్లా గుడి కట్టామో, హరిశంకర్కి ఎట్లా గుడి కడతాము. పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాలు ఓడే దేవుడు కళ్యాణ్ బాబు. అంతే సినిమా ఎట్లుందా మూవీలో రొమాన్సింగ్, ఫైటింగ్ అన్నీ అదిరిపోయినాయి అన్న. మళ్ళీ OG2 మళ్ళీ ఇంకో రికార్డు తెస్తుంది. రికార్డు పల్లెముతారు పవన్ కళ్యాణ్. మా రికార్డు మేము బద్దలు కొడుకుంటూ ఒకటి తర్వాత ఒకటి అంతే. జనసేన రాలేరు. చాలా రోజుల తర్వాత చేయించాడు. చెప్పేస్తే భూకంపం తెచ్చేసిన మళ్ళీ భూకంపం నెక్స్ట్ సినిమా. జై జనసేన. అన్న మూవీ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. మేమంతా కలిసి వచ్చాం, ఆఫీస్ మానేసి మరీ వచ్చాం. బాగుంది మూవీ. అండ్ ఈవినింగ్ షో కూడా బుక్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ యాజ్ యూజువల్గా ఉంటుందండి. చాలా ఇష్టం మాకు పవన్ కళ్యాణ్ అంటే. సో అందరూ చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బాగున్నాయి. ఆల్రెడీ మీరు అందరినీ చూస్తుంటే తెలుస్తుంది కదా. అట్లేం లేదండి, అలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కనిపిస్తుంది కానీ చాలా బాగుంది మూవీ. బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేసాం. డాన్స్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ కోసం చూడండి, అంతేగాని స్టోరీ అన్నీ చూడకండి. పవన్ కళ్యాణ్ చూసినట్టయితే చాలా బాగుంటుంది మూవీ. ఓవరాల్గా సూపర్ అని చెప్తాను. లేదు అంతా ఓకే. బట్ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ మీద అండి. దట్స్ ఇట్. అందరూ హరీష్ శంకర్ గారు ముందు సినిమా ఫ్లాప్తో ఉన్నారు, అది ఇది అన్నారు. ఈ సినిమా హరీష్ శంకర్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చారు ఫామ్లోకి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్తో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరో ఓజీ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాగు కొట్టాడు. తమన్ అయితే కళ్యాణ్ బాబు ఎవరైనా మాట్లాడారు ఈసారి 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడని దేవాన్ రికార్డులతో వస్తాతో మళ్ళీ నిరూపిస్తాం. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు పవన్ కళ్యాణ్ సినిమాలోకి. ఈ వస్తాతో మేమందరం అయితే ఒక సెలబ్రేట్ చేసుకుంటామన్నా. జై హింద్, జై జనసేన. బుర్ర పాడిచ్చేసినానుకో మొత్తం వాళ్ళు చూస్తున్నారు కదా ఎట్లుంటుంది అంటే సినిమా మీరు అసలు ఊహించుకోలేరు. మనకి అసలు మన మామూలుగా ఉంటుంది మన కళ్యాణ్ బాబు సినిమా. ఇక్కడ రాజేలా నువ్వు బ్లాక్ బస్టర్ అంతే. చాలా బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ డాన్స్ కానివ్వండి, నిజంగా డాన్స్ బాగా ఎరగదీసేస్తాడు. ఓజీలో అంత డాన్స్ ఏం లేదు కదా, ఇందులో మస్తు చేసిండు. అంటే గబ్బర్ సింగ్ తర్వాత ఈ రేంజ్ లో అంటే ఓజీ ఇవన్నీ కట్టు గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళా ఉస్తాద్ భగత్ సింగ్ అనేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏమంటారు దానికి? నిజంగా ఓజీలో ఏంటంటే మనం ఓన్లీ లైక్ ఒక యాక్షన్ ఫైట్స్. ఇందులో ఏంటంటే మనం మళ్ళీ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చు. ఖుషీలో కానీ గబ్బర్ సింగ్లో కానీ ఎలా ఉంది సేమ్ అలా అనమాట. డ్రెస్సింగ్ కానీ ఎవ్రీథింగ్. అండ్ అంతా బాగుందండి. డాన్స్ అయితే తిరగదీసేస్తాడు అనిపించింది. ఏదో పవన్ కళ్యాణ్ స్టోరీ లేకపోయినా కానీ ఏదో ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని లాక్కుని వెళ్ళిపోయారని చాలా మంది అనుకుంటే వాళ్ళు అనుకుంటే మనకేంది. డామినేట్ చేసేసాడు. నిజంగా డామినేట్ చేసేసాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మైకేల్ జాక్సన్ నిజంగా అంతే ఉంది. యాక్చువల్లీ శ్రీలీల డాన్స్ అనేది షార్ట్ ఉంది, కాకపోతే
బాగుంది కానీ డామినేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. స్టోరీ బాగుంది అన్న, సేమ్ రియల్ లైఫ్ స్టోరీ లాగానే ఉంది. అంటే ఆ మంచితనం అదంతా బాగా పెట్టారు. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తున్నా. ఓవరాల్గా ఏం చెప్తారు చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గురించి కానివ్వండి, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి? మా దేవుడు మీ దేవుడు యాక్చువల్లీ ఉగాది కదా, దేవుడి దర్శనం వెళ్ళాలని మా దేవుడి దర్శనంకి వచ్చారనమాట నేను. ఒకసారి ఎవ్వరు అనిపించలేదు అన్న, పవర్ స్టార్ తప్ప. మాకైతే సూపర్ మస్తు ఇచ్చిండు అన్న హరిశంకర్ అయితే. చాలన్న చాలుగా మస్తు ఇచ్చేసిండు. డాన్స్ అయితే పొల్లిగా అసలు డాన్స్ చూడలే ఇక. థ్యాంక్స్. మైకేల్ జాక్సన్ తోటి పోల్చుకోవద్దని పవర్ స్టార్ గారు చెప్పారు అప్పుడే ప్రీలీజ్ ఈవెంట్లో. పోల్చలేము, దాన్ని బట్టి మస్తు చేసే డాన్స్ అయితే. యాక్టింగ్ అయితే ఆయన గురించి చెప్పక్కర్లేదు. హరిశంకర్ అయితే మస్తు చూపించాడు. పవర్ స్టార్ని మేము ఎట్లయితే చూడాలనుకుని అట్లా చూపించాడు. చాలు మాకు ఫుల్ ఖుషి, ఫుల్ ఉంది. చాలా బాగుంది అన్న. ఎవ్వరు కనిపించలేదు అన్న స్క్రీన్ మీద, నాకు ఎవ్వరు కనిపించలేదు పవర్ స్టార్ తప్ప. ఇంకోటి నీ మనసే పాట మస్తు ఉండే అన్న, అది పాత పాట అయినా కానీ మస్తు ఎంజాయ్ చేస్తాం మేము లోపల. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ డాన్స్ ఇంకా యాక్టింగ్ చాలా బాగుంది. అంటే పవన్ సూపర్ అనిపించింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడటమే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. డాన్స్కి ఇది ఒక సంబరం. ఉగాది అంటేనే పవన్ కళ్యాణ్ సినిమాతో స్టార్ట్ అవుతుందనే మేము ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ అంటే ఒక వైబ్ అంతే. మాత్రం ఇచ్చి పడేసిండు హరిశంకర్. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రదేశం అదిరిపోయింది. సినిమా మాత్రం అదిరిపోయింది, పీక్స్ లెవెల్. ఓజీ గబ్బర్ సింగ్ కలిపి కొడితే అటుండిద్దో, ఉస్తాద్ భగత్ సింగ్ అట్టుంది. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చూసినాం మేము ఆల్రెడీ. మళ్ళీ నెక్స్ట్ నైట్కి బుక్ చేసినాం, రేపు మార్నింగ్ బుక్ చేసినాం. ఆల్రెడీ వెళ్దామని పోతున్నాం. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. పాటలో ఎలివేషను అదిరిపోయింది. సినిమా దేవుడి గుడి కట్టొచ్చు, హరిశంకర్ గుడి కట్టొచ్చు. వచ్చినవా పోయినవా అన్నట్టు ఉండదు. పవన్ కళ్యాణ్ వచ్చిందంటే చరిత్రలో నిలిచిపోతాడు అంతే. ఆయన ఏది చేసినా హిట్టే అన్న. ఆయన ఉంటే చాలు స్క్రీన్ ప్రజెన్స్. ఆయన కనపడితే స్క్రీన్ మీద గాల్లో పేపర్ లెగుతాయి అంతే. అంటే శ్రీలీలని కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఏమైనా తప్పు చూపించడం, వాళ్ళందరూ మాకు కనపడరు అన్న. పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే చూద్దాం, వాళ్ళందరూ మాకు కనపడరు అసలు. డాన్స్ కానివ్వండి, డాన్స్ అదిరిపోయింది, యాక్టింగ్ అదిరిపోయింది, ఎలివేషన్లు అదిరిపోయినాయి. సినిమా మాత్రం సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అంటే ఒక డిప్యూటీ సీఎం ని మనసులో పెట్టుకుని ఈ సినిమా తీశారు. అదే ఇదే, అది వేరు ఇది వేరు. సినిమాలు ఆయన ఏం చెప్పిండు, సినిమాలు వదలను, అది వదలనండు, రాజకీయాలు వదలనండు. అదే